హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటానండి. మనం ఈరోజు ఈజీ ప్రాసెస్లో బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అందరికీ తెలిసే ఉంటుందండి. తెలియని వాళ్ళ గురించి అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బీరకాయ హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ప్రాసెసింగ్లోకి వెళ్దాం. ఒక గిన్నెలో ఆయిల్, జీలకర్ర ఆవాలు వేసి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ది వేసామండి. ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇందులోనే 1 స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకుందామండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఆనియన్స్ అనేది కొంచెం కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుందామండి. బీరకాయని ఆల్రెడీ 2-3 సార్లు వాష్ చేసి పొట్టు తీసేసి కట్ చేసామండి. కొంతమంది పొట్టుతో కూడా వేసుకుంటారు, అలా వేసుకున్నా బాగానే ఉంటుందండి. కొంతమంది తినరండి ఇష్టంగా ఈ బీరకాయని. ఇది రోటికి చాలా బాగుంటుందండి. రైస్లో కనుకోండి మనం కారం తక్కువ వేస్తే తీయగా ఉంటుంది, అందుకని చాలామంది తినరు. హెల్త్కి అయితే మంచిదండి. ఇప్పుడైతే కారం వేసాము 1 స్పూన్, కొద్దిగా సాల్ట్ వేసానండి. ఇందులో కొంతమంది పెసరపప్పు వేసుకొని వండుతారు. ఆల్రెడీ పెసరపప్పు కాంబినేషన్లో వండాము. ఇప్పుడు మామూలుగా టమాటా వేసి వండుదామండి. ఇది కొంచెం ఉడకనిద్దాము. ఇది కొంచెం ఫ్రై అయినాక వాటర్ వస్తుంది, దాంట్లోనే ఒక టమాటాలు వేసాము. 2 టమాటాలు, కొంచెం మెంతం కూడా వేసాము, చిన్న కట్ట ఒకటి వేసుకొని ఉడికించాలండి. ఒకసారి బాగా కలిపేసుకొని 5-10 మినిట్స్ అలాగే పెట్టేయాలి. త్వరగా ఉడికిపోతుంది. త్వరగా అయ్యే రెసిపీ అండి ఇదైతే. ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకునే ప్రాసెస్లో అయితే చూపించాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మనకి గ్రేవీ టైప్ వచ్చేసిందండి. టమాటా కూడా ఉడికిపోయింది. ఇంకా ఒక 5 మినిట్స్ పెడితే సరిపోతుంది. తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ప్లేట్లోకి అయితే తీసుకొని సర్వ్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.